సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ సెక్టార్ కు మంచి సానుకూల వాతావరణం నెలకొంది. 2 చోట్ల గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఒకే టైంలో 2 రాష్ట్రాల్లోనూ రియాలిటీ సెక్టార్ సానుకూల పరిస్థితులు ఏర్పడడంతో డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇక ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఇక ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం పూర్తి కానుంది. ఇక ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ సిటీలో మెట్రో ఎక్స్టెన్షన్, 4th సిటీ నిర్మాణం, RRR టెండర్ల ఖరారు కావడం, నిన్న మొన్నటి వరకు హైడ్రా కారణంగా నెలకొన్న భయాందోళనలు తొలగిపోవడంతో హైదరాబాద్ సిటీ నలువైపులా రియాలిటీ రంగంలో కొత్త జోష్ కనిపిస్తోంది. క్రెడాయ్, నారెడ్కో సహా పలు నిర్మాణ రంగ సంస్థలు ముఖ్యమంత్రి, మంత్రులను తరచుగా కలుస్తూ హైదరాబాద్ నిర్మాణ రంగ అభివృద్ధికి సూచనలిస్తూ రియాలిటీ సెక్టార్ కు ప్రభుత్వం ఇస్తోన్న పలు ప్రోత్సాహాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రానున్న రోజుల్లో రియాలిటీ రంగం మరింత దూసుకెళ్తోందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు రియల్ సిటీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ నిర్మాణ రంగం గురించి రకరకాల ఊహాగానాలు మనందరం వింటూనే ఉన్నాం. మనందరూ కూడా తెలిసిందే, గడిచిన 6 సంవత్సరాలుగా మెర్సర్స్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మోస్ట్ లివబుల్ సిటీ అనే దాని మీద 6 సార్లు మనకి గుర్తింపు వచ్చింది. ఈ మధ్యలోనే నైట్ ఫ్రాంక్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం కూడా ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ద కంట్రీ అనే దాని మీద వచ్చినప్పుడు హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. దానికి క్రెడాయ్ హైదరాబాద్ తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే దాంతో పాటుగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూడా క్రెడాయ్ హైదరాబాద్ తరఫు నుంచి, నిర్మాణ రంగం తరఫు నుంచి కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే గవర్నమెంట్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ వచ్చే 4 ఏళ్లలో ఒక పాజిటివ్ మొమెంటం క్రియేట్ చేసే దిశ లోపల కూడా ప్రణాళికలు చేస్తూ మా నిర్మాణ రంగాన్ని ఇంకొంచెం ఉత్తేజకరంగా ఉండే విధంగా కూడా కొత్త కొత్త అనౌన్స్మెంట్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పాలనంటే హైడ్రా అనేది కొంత ఇబ్బందికరంగా పరిస్థితి క్రియేట్ అయినా కూడా దాంట్లో ఉన్న ఒక నెగిటివ్ ప్రొపగండాన్ని తిప్పికొట్టి గవర్నమెంట్ వైపు నుంచి నిర్మాణ రంగానికి అష్యూరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నిర్మాణ రంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకనంటే ఒక రకమైన స్తబ్దత అనేది వచ్చిందనమాట, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం జరిగింది. దాంట్లో నుంచి ఆ క్లారిటీ ఇచ్చి ఎప్పుడైతే గవర్నమెంట్ వైపు నుంచి డిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండి కానీ పర్మిషన్ తీసుకున్న ప్రాజెక్టులకి ఎటువంటి ఇబ్బందులు లేవని ఒక అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ సేల్స్ అనేది పికప్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా చెప్పాలనంటే ముఖ్యంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలని చెప్పొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ అయితేమి, RRR అయితేమి, తర్వాత మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక సరైన దిశ లోపల ముందుకు వచ్చినప్పుడు ఇంకా నిర్మాణ రంగానికి చాలా వరకు ఉత్తేజకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సర కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఇంకా వచ్చే 4 ఏళ్లు కూడా ఇంకా మా నిర్మాణ రంగానికి చాలా బాగుంటుందని ఆశిస్తూ, మా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకొంచెం మాకు ఉత్తేజకరంగా ఉండే విధంగా కూడా కొత్త ఇన్సెంటివ్స్ ఇస్తారని ఆశిస్తూ, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా ఎదుగుతుండే దిశ లోపల రేట్లు పెరగకముందే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ బాగుంది, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తప్పకుండా ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. మోస్ట్ అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ ను ఆస్వాదించాలి అనుకుంటున్నారా? వండర్ఫుల్ ఎమ్యూనిటీస్ తో కూడిన లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలా?
ప్రకృతికి ప్రశాంతతకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నారా? ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయ్యే ఏరియాలో ప్రాపర్టీ కావాలి అనుకుంటున్నారా? చాయిస్ ఏదైనా ఆన్సర్ దొరికే చోటు గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను ముందే గుర్తించి ఇక అందుకు తగినట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ప్రతి ప్రాజెక్టును కస్టమర్ల నమ్మకానికి చిరునామాగా మార్చుకుంటోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల అంచనాలు మించేలా ప్లానింగ్ చేయటమే గిరిధారి సంస్థ సక్సెస్ సీక్రెట్. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకం అని చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డిజైన్ చేసింది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టులో 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఒక 15 ఎకర్స్లో 121 విల్లాస్ అన్ని యాంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచ్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. హైదరాబాద్ గ్రోత్ అనేది ఇక్కడ ఎవరు ప్రపంచంలోనే ఆపలేరు. విత్ ఇన్ 5 to 10 yearsలో హైదరాబాద్ను డిఫరెంట్ మోడల్గా చూస్తారు. 100% ఆ లెవెల్ గ్రోత్ అయితే ఉన్నది. హైదరాబాద్ ఈ లెవెల్ గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని జిల్లాల డెవలప్ కావాలి, అన్ని అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే సమతుల్యంగా డెవలప్ కావాలనే ఉద్దేశం మీద వన్స్ RRR అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ను ఎవరు ఊహించలేరు. అంటే ఒక అవుటర్ రింగ్ రోడ్ అయితేనే ఈ స్థితి ఉంది. RRR వన్స్ ఒక్కసారి టేకప్ చేసి కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది. 100% డెవలప్ అవుతుంది హైదరాబాద్. ఇండియాలో నంబర్ 1 హైదరాబాద్ కాబోతా ఉన్నది. తెలంగాణ ఇంకా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతుంది. ఇంకో 5 to 10 yearsలో హైదరాబాద్ 100 కిలోమీటర్ రేంజ్లో అసలు 1-2 లక్షల రూపాయల గజం అన్న దొరకని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలని నా ఒక విజ్ఞప్తి. సరిలేరు మాకెవ్వరు, సాటిరారు మరెవ్వరు. రియాలిటీ ఇండస్ట్రీలో ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ బెస్ట్ అనిపించుకోవాలంటే తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. కస్టమర్లు ఊహించిన దానికి మించిన ఎమ్యూనిటీస్ అందిస్తూ ప్రతి కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాజ్ అందుకుంటూ వస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తోంది వాసవి. మార్కెట్ కండిషన్స్ అన్ని బాగున్నప్పుడు కాదు, టఫ్ కండిషన్స్ లోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండటమే మిగిలిన వారికన్నా విజేతలను భిన్నంగా నిలుగుతోంది. ఇక ఈ విషయంలో వాసవి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మార్కెట్ కండిషన్స్ ప్రతికూలంగా ఉన్న టైంలోనూ వాసవి ప్రాజెక్టులు హాట్ కేకులుగానే నిలుస్తాయి. హైదరాబాద్ సిటీకి 4 వైపులా ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న వాసవి సంస్థ ప్రామిస్ చేసిన విధంగా వాటిని కంప్లీట్ చేస్తోంది. ఇక రానున్న 2 ఏళ్లలో వేలాది మంది వాసవి కస్టమర్లు సొంతింట్లో అడుగు పెట్టబోతున్నారు. కస్టమర్ల మనసు గెలుచుకుంటూ 3 దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న సంస్థ వాసవి గ్రూప్. అన్ని ముఖ్యమైన ఏరియాల్లో అందరికీ నచ్చే విధంగా లగ్జరీ ప్రాజెక్టుల్లో అల్టిమేట్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్, విల్లా, స్కై విల్లా ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రాజెక్టులను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్.
మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థ పేరు తెచ్చుకుంది. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ జైంట్ గా వెలుగొందుతోంది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ 2 ప్రాజెక్టులు డిజైన్ చేసింది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వాసవి బుల్డాగ్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస, ఈ 2 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాస ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్ట్గా అవాస రాబోతుంది. సిటీలోని బెస్ట్ లొకేషన్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్టులు డిజైన్ చేయటం పౌలోమికే సాధ్యం. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలిచే కోకాపేటలో పౌలోమి క్రియేట్ చేసిన వండర్ అవాంతే. ఇక ఈ మార్వెలస్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ ఈ ఆదివారం గ్రాండ్ గా జరగనుంది. ఇక ఈ సందర్భంగా క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇనాగరేషన్ ఫంక్షన్ కూడా గ్రాండ్ రేంజ్ లో చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ లో అవాంతే కస్టమర్లతో పాటు పౌలోమి సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలోమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలోమి. Pavlomi Avanti అనేది project which is nearing completion now. Finally is ready for handing over on Sunday the 24th of this month. Clubhouse amenities అన్ని కూడా కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. సో ఐ థింక్ మేము ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెము బాగా చేయగలిగినామని మేము అనుకుంటున్నాము. And we hope that all our customers are very happy seeing all the surprises that we've done within the clubhouse. Clubhouse కొంచెం ప్రీమియంగా చేశాము, గివింగ్ ఆల్ amenities of multipurpose hall, ఒక banquet hall, grand lobby, gym, a bar room, a spa ఉన్నది, creche ఉన్నది. So we've tried to accommodate all these amenities. We have 2 guest rooms, indoor shuttle court. So ఇవన్నీ amenities కూడా మన clubhouse లో ఇవ్వగలిగినాము. So we are inaugurating this clubhouse and opening all the amenities to the customers from 24th of this month, Sunday. And we look forward to a very positive response from all our customers. We are also very soon launching 2 big projects in Hyderabad andi. One coming up here in Madhapur shortly, which is still in the planning stage. So I think the first quarter of 2025 la launch చేయబోతున్నాము. Similarly Madinagudalo ఒక large project also మనము ముందు ప్లాన్ చేసినట్టు అనౌన్స్ చేశాము. అది కూడా అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నాము. ప్రాబబ్లీ అది కూడా ఇంకొక 1 to 2 months లోపల లాంచ్ చేద్దామని పర్మిషన్ దాని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. సో అది కూడా ఒక 2 months లోపల అది కూడా లాంచ్ చేయబోతున్నామండి. Post the festive season of September, October, జనరల్గా సేల్స్ అనేది గ్రాడ్యువల్లీ పికప్ అవుతూ ఉన్నది. ఒక పాజిటివ్ వైబ్ అనేది హైదరాబాద్ మీద చాలా మంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ వాక్-ఇన్స్ ఆల్సో ఆఫ్ లేట్ ఇన్ ఆర్ సైట్స్ హియర్. లాస్ట్ 2 months నుంచి మేము వీవ్ సీన్ ఎ వెరీ పాజిటివ్ ట్రెండ్ అండి. సెప్టెంబర్, అక్టోబర్ మనకు దసరా దివాళీ సీజన్లో కొంచెం బాగా జరిగినాయి. వాక్-ఇన్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. కస్టమర్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నౌ ఇన్ పర్చేసింగ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. సో నేను అనుకుంటే ఇదే ట్రెండ్ ఇంకా అట్లే ముందుకు పోతుందని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ అండ్ జనవరి షుడ్ ఆల్సో బి ఎ గుడ్ మంత్. సంక్రాంతి రాబోతున్నాయి, మధ్యలో కొన్ని రోజులు బాగుండే కాబట్టి ఆ టైంలో కొంచెం కన్ఫర్మేషన్ రావు మనకు. బట్ ఐ థింక్ పోస్ట్ సంక్రాంతి అగైన్ మళ్ళీ మార్కెట్ చాలా పికప్ అవుతుంది. బికాజ్ ఐ థింక్ గ్లోబలీ ఆల్సో అందరూ కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరు మీద ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు.
So all investors, they want to buy properties or lease properties here in Hyderabad. ఇప్పుడు చూస్తే కూడా leasing also, in fact, year on year almost there's a 30 to 40% growth. సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ రెసిడెన్షియల్ మీద వస్తుంది. సో ఆటోమేటిక్లీ ఐ థింక్ ద నెక్స్ట్ క్వార్టర్ హైదరాబాద్ ఇస్ గోన్ టు డూ వెరీ వెల్ ఇన్ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. థ్యాంక్ యూ. జెట్ స్పీడ్ యుగం ఇది. ఉరుకులు పరుగులు తీసే రోజులు ఇవి. గజిబిజిగా ఉండే సిటీ లివింగ్ లో కాస్తంత ఊరట ప్రశాంతత కోరుకుంటున్నారు. ఇక అందుకే మోడర్న్ ఏజ్ పీపుల్ అంతా విల్లాస్ ఇష్టపడుతున్నారు. విల్లా అంటే విశాలంగానే కాదు, అందంగా, అద్భుతంగా, మనసుకు హాయినిచ్చేలా, ప్రతిరోజు ఓ పండగలా ఉండేలా ఉంటే ఆ ఆనందమే వేరు. ప్రకృతికి ప్రగతికి దగ్గరగా సిటీకి చేరువలో ది బెస్ట్ విల్లా లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ లివింగ్ లోని అల్టిమేట్ ఆనందానికి అద్దం పట్టేలా రాధే కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ గా డెవలప్ చేస్తోన్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ గార్డెన్ విల్లా ప్రాజెక్ట్ సనిక రాగా కొల్లూరు సమీపంలోని వెలమల వద్ద 220 చదరపు అడుగుల నుంచి 800 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో మొత్తం 292 విల్లాస్ ను చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. మరి ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను మన రాధే గారితో ఫ్రమ్ రాధే కన్స్ట్రక్షన్స్. అంటే రాధే కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ గురించి చాలా మందికి తెలుసు. కాకపోతే రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత అంటే ఎండి రాధే దగ్గుమల్లా గారు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, వెరీ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చాలా విషయాలు చెప్పబోతున్నారు. సో రాధే గారు హాయ్ అండి. నమస్తే. రాధే కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ how did it start and how many years back it started? ఎలా జరిగింది ఇది? స్టార్ట్ అబౌట్ 2014 నవంబర్ అండి. రియల్ ఎస్టేట్లోకి వద్దామన్న ఐడియా వచ్చినప్పుడు మా ఎంబీఏ అయిపోయిన తర్వాత. స్పెసిఫిక్గా ఎందుకు రాదే అంటే అది ఒక ఫ్యామిలీ డెసిషన్ అండి. అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వీ టుక్ 2 years ఆఫ్ టైం బికాజ్ మాది ఫస్ట్ జనరేషన్ బిజినెస్. నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ బీటెక్ ఎంబీఏ పాస్ అవుట్, నాన్ సివిల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ టుక్ మై 2 years. బేసికలీ వేరియస్ వర్టికల్స్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అండ్ హైదరాబాద్లో ఏంటి మిస్సింగ్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫేవరెట్ వర్డ్ హైదరాబాద్లో. 6th క్లాస్ పాస్ అవుట్ కూడా వాస్తు మాట్లాడతాడు మన దగ్గర. ఇన్ దిస్ సినారీ ఎట్లా హౌ టు కనెక్ట్ టు క్రౌడ్ అన్నది చాలా వరకు మేము రీసెర్చ్ చేసాము. దెన్ వీ కేమ్ అప్ విత్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. దట్స్ హౌ ద జర్నీ హస్ బిన్ అండ్ దెర్ బిన్ చాలా లెర్నింగ్స్ ఉండే. సో మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా చేసి లైక్ యూ కేమ్ అప్ విత్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ మంది? శాన్సియా హోమ్స్ అండి. అది ఫస్ట్ ఒక 8.5 acre ప్రాజెక్ట్ అండి, 85 houses. తర్వాత దాన్ని phase 2 ఎక్స్టెండ్ చేసి 4 acres ఎక్స్టెండ్ చేసాము. టోటలీ 137 houses అయిందనమాట. లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఉస్మాన్ నగర్ అనే లొకేషన్ ఆ రోజు ఫస్ట్ మేము 4 kilometers నడుచుకుని వెళ్ళి ఓఆర్ఆర్ నుండి రోడ్ నెట్వర్క్ ఉండేది కాదు. ఈ ల్యాండ్ పట్టుకుని ఇక్కడ 600 feet రోడ్స్ వస్తున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి, దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఏరియా టుమారో అని చెప్పి దిగాం. టుడే నౌ ఐ థింక్ దట్స్ అదొక పెద్ద అప్బీట్ లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఉస్మాన్ నగర్ ఓన్లీ. సెంటిమెంటల్ మేము ఎస్టాబ్లిష్ చేసిన లొకేషన్ లో మేమే వెళ్తున్నాం. మా స్ట్రాటజీస్ కానీ మా ప్రాడక్ట్స్ కానీ యూఎస్పీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా రాగా అనే విల్లా ప్రాజెక్ట్, రాగా విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ యార్డ్తో ఉంది. పక్కన ఏ ప్రాజెక్ట్స్ కూడా దాన్ని రెప్లికేట్ చేసుకోలేకపోతున్నారు. లార్జ్ ఓపెన్ స్పేసెస్ పెద్ద పెద్ద కమ్యూనిటీలో మీరు ఎక్కడో ఒక దగ్గర పార్క్ ఒక దగ్గర దొరుకుతుంది మనకి. వై నాట్ హ్యావ్ దెమ్ రైట్ బిహైండ్ యువర్ హౌస్ అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అ లార్జ్ పార్క్. దీనివల్ల మన క్వాంటమ్ ఆఫ్ సేల్ వీఆర్ నాట్ ఎట్ అ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ మనీ. జనరల్ ప్రాజెక్ట్స్ 3 ఏళ్ళు అమ్మేది మేము 18 నెలలు అమ్మేస్తాం. సో రాగా కూడా మేము అబౌట్ 18 months లో 240 సేల్స్ చేసి ఉంటాం. సో వెలాసిటీ ఉంటుంది ఎందుకంటే దాని యూజెస్ బాగుంటాయి కాబట్టి. మేబీ అక్కడ లాస్ అయితే మేము ఇంట్రెస్ట్ లో సేవ్ చేసుకుంటాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ కస్టమర్ అండ్ అస్ ఆల్సో. ట్రూ. ఎన్నో కలలు, ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో మధుర స్మృతుల కలయిక సొంతిల్లు. ట్రెండీగా, ట్రెమెండస్ గా, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండాలని అంతా కోరుకుంటారు. కస్టమర్ల ఆశలకు నిజరూపం ఇచ్చేలా, అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా ప్రముఖ రియాలిటీ సంస్థ ఆస్పైర్ స్పేసెస్ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అమేయా. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎంతో అద్భుతంగా నిర్మితమవుతోన్న ఈ ప్రాజెక్టును చూస్తే అద్భుతం అనాల్సిందే. ప్రస్తుతం ఆస్పైర్ స్పేసెస్ అమేయా ప్రాజెక్టును డెవలప్ చేస్తోన్న
సైట్ సమీపంలోనే మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. మల్లంపేటలోని ప్రాజెక్టు సైట్లో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆస్పైర్ స్పేసెస్ అధినేత టీవీ నరసింహారెడ్డి గారు. భూమి పూజతో పాటుగా ఈ నెల 21న లక్ష్మీ గణపతి హోమం, 22న చండీ యాగాలను నిర్వహించి శాస్త్రోక్తంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపాలను ఆరంభించింది ఆస్పైర్ స్పేసెస్. మా ఆస్పైర్ స్పేర్ నుంచి మొదటి ప్రాజెక్టు అమేయాకి దగ్గరలో బాస్పల్ దగ్గర ఈరోజు కొత్త ప్రాజెక్ట్ని భూమి పూజ చేసి సెండి యాగంతో స్టార్ట్ చేయడం అయింది. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అమేయ 74 ఎకరాల ఎవరా నడుస్తూ ఉంది. మూడో ప్రాజెక్ట్ వెదిమిల పర్మిషన్ పెట్టున్నాం. ఇది 4వ ప్రాజెక్ట్కి ఈరోజు మహా సెండి యాగంతో స్టార్ట్ చేయబోతున్నాం. మా అమేయ కూడా ఒక 6 నెలల్లో ఫస్ట్ ఫేజ్ 5 బ్లాక్లు కస్టమర్లకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో తప్పకుండా మియాపూర్ ఉంటుంది. మియాపూర్ సమీపంలో ఆస్పైర్ స్పేసెస్ సంస్థ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. అన్ని అప్రూవల్స్ తో అత్యంత సౌకర్యంగా ఉండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. ప్రాజెక్టు లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే అమేయాకు తిరుగే లేదు. హార్ట్ ఆఫ్ ది సిటీ అన్నట్టుగా ఉండే మియాపూర్ అంటే హ్యాపీ లివింగ్ కు బెస్ట్ ప్లేస్. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తో పాటు మెట్రో స్టేషన్ కు అత్యంత చేరువలో అమేయా ప్రాజెక్ట్ ఉంది. ఇక దీంతో సిటీలో ఏ ఏరియాకైనా చేరుకోవడం చాలా ఈజీ. రియాలిటీ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ ఆస్పైర్ స్పేసెస్. మోడర్న్ జనరేషన్ కోసం ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న గ్రాండ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అమేయా. అన్ని రకాల అప్రూవల్స్ తో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఐటీ హబ్స్ కు చేరువలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్, మోస్ట్ కన్వీనియంట్ లివింగ్ కండిషన్స్ ఉన్న మియాపూర్ ఏరియాలో అమేయా ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. సిటీ పీపుల్ లేటెస్ట్ చాయిస్ అయిన మెట్రోకు అతి చేరువలో ఉండటం అమేయాకు ఇంకో స్పెషల్ అసెట్. చక్కని ఆర్కిటెక్ట్ తో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను సంస్థ అందిస్తోంది. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ? హ్యాపీనెస్. అంతేగా, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడం కన్నా కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి? కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పర్ఫెక్ట్ బ్లెండ్గా ఉన్న ప్లేస్, అది ప్రైమ్ లొకేషన్లో ఉంటే ఆ ఆనందమే వేరు కదా. ఇక ఈ ఆనందాన్ని అందంగా తీర్చిదిద్ది అద్భుతంగా డిజైన్ చేసి మీకు అందిస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్. ప్రతి కస్టమర్కు బెస్ట్ ప్రైజింగ్లో ఎనలేని సంతోషాన్ని కానుకగా ఇచ్చేలా ప్రైరా బిల్డ్కాన్ కమిట్మెంట్తో ప్రతి ప్రాజెక్టును యూనిక్ వేలో డిజైన్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ ప్రాజెక్టులకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసే అంత గ్రాండ్గా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1. సిటీలో ఐటీ అండ్ ఎంఎన్సీ కంపెనీలు అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కొండాపూర్ ఏరియాలో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉంది. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారు ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. మరి ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రైరా బిల్డ్కాన్ అధినేత ప్రభాకర్ గారు. నమస్కారం. నమస్తే ప్రభాకర్ గారు, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్ అండి. RNP#1 ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమేమి ఇచ్చారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, లైక్ హౌ డు దే ఎంజాయ్ యువర్ ప్రాజెక్ట్? అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ కమ్యూనిటీస్ అండి. ఐ కాల్ ఇట్ as గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీను కమ్యూనిటీ లివింగ్ దెర్ ఆర్ 2 different parts. బట్ మాది కూడా గేటెడ్ కమ్యూనిటీ అంటాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో కట్టి 1000 అపార్ట్మెంట్లు కట్టేది కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. బట్ కమ్యూనిటీ లివింగ్ మీకు కావాలి అని అంటే దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ స్మాలర్ కమ్యూనిటీస్ అండి. అంటే ఒక 200-300 అపార్ట్మెంట్స్ లేదు ఇల్లు ఉన్న చోట మీరు అందరూ కలిసిమెలిసి ఉండడం, ఒక కమ్యూనిటీ లాగా ఉండడం, ఒకే ఫ్యామిలీ లాగా ఉండడం. ఇంత చిన్న కమ్యూనిటీలో అంటే 200
అపార్ట్మెంట్స్లో మేము ఇచ్చిన అమ్యూనిటీస్ అంటే పెద్ద కమ్యూనిటీస్కి తగ్గట్టుగా ఈక్వలెంట్గా మేము అమ్యూనిటీస్ ఇచ్చాము. 35,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. యూ నేమ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అమ్యూనిటీ ఈజ్ దేర్. అంటే లైక్ జిమ్, సూపర్ మార్కెట్, స్పా సెలూన్ ఉంది, తర్వాత బిజినెస్ లాంచ్, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, క్రష్, మల్టీపర్పస్ హాల్, గేమ్స్ రూమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, అవుట్డోర్ క్రికెట్ నెట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇన్ని అమ్యూనిటీస్ ఉన్న కమ్యూనిటీ అంటే ఇంత చిన్న 2 ఎకరాల్లో కట్టిన కమ్యూనిటీ అనేది వెరీ రేర్ అండి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. సో ఈ కాంపిటేటివ్ దాంట్లో ప్రైరా బిల్డ్కాన్ RNP#1 ఎలా డిఫరెంట్ అండ్ వై పీపుల్ షుడ్ టేక్ RNP#1? నేను ఒకటే చెప్తా అండి, అంటే మీరు మా విసినిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ 3 BHK సెగ్మెంట్లో ఆపరేట్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విజిట్ చేసిన తర్వాత విండో షాపింగ్ చేశాక చివరిగా మా ప్రాజెక్ట్ ఒకసారి వచ్చి చూడండి. అంటే మేము ఇచ్చిన క్వాలిటీ కానివ్వండి, మేము ఇచ్చే ఫినిష్ కానివ్వండి, మేము ఇచ్చే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఏవైనా చూస్తే కానీ మీరు చూసిన తర్వాత కానీ ఆ ఫీల్ అవ్వరండి. రీసెంట్గా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా ప్రాపర్టీ షో ఒకటి అయిందండి. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక క్లయింట్ వచ్చారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఆయన అనుకోకుండా అక్కడికి వచ్చి అక్కడి నుంచి సైట్కి విజిట్ చేశారు. సైట్ విజిట్ చేసిన బయట నుంచి చూసి పర్లేదు ఇది రెగ్యులర్ ప్రాజెక్ట్ అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నారంట. ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళిన సార్ లోపలికి పంపించారు. లోపల చూసిన తర్వాత హీ వాజ్ సో ఇంప్రెస్డ్. సార్ నేను గత 6 నెలలుగా ఒక దగ్గర 80-90 ప్రాజెక్టులు చూశానండి, మీరు ఇచ్చిన క్వాలిటీ కానీ ఫినిష్ కానీ ఎవరు ఇవ్వలేదు అని అప్పటికప్పుడు వాళ్ళు 2 ఫ్లాట్స్ ఫైనల్ చేశారండి. అందు గురించి నేను మీకు పర్సనల్గా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు అన్ని చూసిన తర్వాత ఒకసారి మా ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి నిర్ణయం తీసుకోండి. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.